మేడ్చల్ జిల్లా గటకేసల్లోని ఏకశిలా వెంచర్లో పోలీసులు భద్రతను పెంచారు. నిన్న దాడి చేసిన ప్రదేశంలో పోలీసులు క్లూస్ సేకరించారు. అలాగే ఫ్లాట్ యజమానుల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. తమపై రియల్టర్ వెంకటేష్ అనుచరుడు షబ్బీర్ దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. 1985లో వేసిన వెంచర్లో గతంలో కొందరు ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే వాటిని హర్ష కన్స్ట్రక్షన్ యజమాని వెంకటేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్ల ఓనర్లు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొన్న సర్వే కోసం వచ్చిన అధికారులను ఏకశిలా ప్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా నిన్న ఏకశిలా ప్లాట్ల యజమానులు రియల్టర్ వెంకటేష్ అనుచరులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పిఎస్ లో ఫిర్యాదులు చేశాయి. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఏకశిలా వెంచర్ బాధితులకు అండగా ఉంటామని ఎంపీ ఈటెల భరోసా ఇచ్చారు. ప్లాట్ల ఓనర్లపై దాడి చేయించిన రియల్టర్ వెంకటేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బులకు లొంగిపోయేటువంటి రెవెన్యూ అధికారులను పట్టుకొని, కొద్దిమంది పోలీసులను పట్టుకొని, కొద్దిమంది గుండాలను పెట్టుకొని, కొన్ని కుక్కలను కూడా పెట్టుకొని ఇవాళ వాళ్ళని ఎవరైనా వచ్చి నా ప్లాట్ ఇక్కడ ఉంది, నేను సాఫ్ చేసుకుంటా, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అంటే ఆ కుక్కల్ని ఎగదోసుడు వాళ్ళ మీదకి, ఆ గుండాలను ఎగదోసుడు, మీకు లేదు హక్కులు, మీరు 30,000కో 40,000కో గజం ఉంటే మీకు 2,000 3,000 ఇస్తాం, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీకు ఎన్నటికున్నా మీ జీవితంలో ఈ ప్లాట్లలో ఇల్లు కట్టలేరు, మమ్మల్ని ఎదుర్కోలేరు, మిమ్మల్ని ఎవరికి కాపాడలేరు మీరు అని చెప్పి వాళ్ళకు భయపెట్టించి చాలా మంది దగ్గర అక్కడక్కడ ప్లాట్ కూడా తీసుకుని వాళ్ళకి దుర్మార్గుడు. ఇవాళ పోయిన సంవత్సరం ఈ ఇష్యూ నా దృష్టికి వస్తే నేను స్వయంగా వచ్చింది ఇక్కడ. అంటే వాడు వెంకటేశ్వర వాడు వాడి గుండాలకు ఉండేటువంటి వాడి బింకం చూడు, వానికి ఉండే శక్తి చూడు. ఎంపీ గారు వస్తున్నాను తెలిసి కూడా ఎంపీ గారికి మీరు కంప్లైంట్ చేసినా, ఎంపీ గారికి మీరు టెంట్ వేసినా, ఎంపీ గారి మీటింగ్ పోయినా, ఎంపీ గారి ఇక్కడ 24 గంటలు ఉండడు, ఇలా కాపాడు, మేమే ఉంటాం ఇక్కడ, మీ సంగతి చెప్తామని చెప్పి బెదిరించింది.